హల్లెలూయా. ఏసీ మనకు ఆశ్రయం అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ నజరేయుడైన యేసుక్రీస్తు నామమున శుభములు. ఎలా ఉన్నారండి? దేవుడు తన రెక్కల చాటున మనల్ని భద్రపరిచి మరొక వారాన్ని మనకు అనుగ్రహించిన దేవాది దేవునికి సమస్తమైన మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. ఈ యొక్క వారం కూడా ఆ గొప్ప దేవాది దేవుడు మనతో మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నారండి. ముందుగా మన యొక్క హృదయాలను సిద్ధపరచుకుందాం, ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, సర్వాధికారి, సర్వశక్తిమంతుడా తండ్రి, నీ గొప్ప సన్నిధి కాపుదల భద్రత దేవా, ఆశ్చర్యకరుడా తండ్రి, నీ కృపలో నిలబెట్టి ప్రభా గత వారమంతా తండ్రి నీ కార్యం జరిగించిన దేవాది దేవా నీకు కోట్లాది కృతజ్ఞతలు. ఈ యొక్క వారం కూడా ప్రభా ఎవరైతే నీ బిడ్డలైన వారు ఉన్నారో ఈ కార్యక్రమాన్ని చూస్తున్నారు ప్రతి ఒక్కరం దేవా నీ సన్నిధిని అనుభవించే గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించండి, నీ కృపను అనుగ్రహించండి. సర్వశక్తిమంతుడా, ప్రతిదీ నీ యొక్క అధికారంలోనికి తీసుకొని తండ్రి నీ బిడ్డలని నిలబెట్టు దేవా, మాట్లాడు దేవా. సర్వశక్తిమంతుడా, నువ్వే కార్యం జరిగించు సర్వోన్నతుడా, కేవలం నీ నామాన్ని మహిమపరచుకోనండి తండ్రి. సర్వశక్తిమంతుడా, నీ కృపా కాపుదల దయచేయగలరని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఈ వారం మన యొక్క వాక్య ప్రసంగ అంశంగా ఇర్మియా 32వ అధ్యాయము 19వ వచనం. ఇర్మియా 32వ అధ్యాయము 19వ వచనం. ఆలోచన విషయములలో నీవే గొప్పవాడవు, క్రియలు జరిగించే విషయములలో శక్తి సంపన్నుడవు, వారి ప్రవర్తనను బట్టి వారి క్రియా ఫలమును బట్టి అందరికీ ప్రతిఫలం ఇచ్చుటకై నరపుత్రుల మార్గములన్నిటినీ నీవు కన్నులారా చూచుచున్నావు. మరొకసారి చదువుతానండి. ఆలోచన విషయంలో నీవే గొప్పవాడవు, క్రియలు జరిగించు విషయంలో శక్తి సంపన్నుడవు, వారి ప్రవర్తనలు బట్టి వారి క్రియా ఫలమును బట్టి అందరికీ ప్రతిఫలం ఇచ్చుటకై నరపుత్రుల మార్గములన్నిటినీ నీవు కన్నులారా చూచుచున్నావు. ఈ వారం మన యొక్క వాక్య ప్రసంగ అంశం చూచుచున్న దేవుడు. ఈ వారం మన యొక్క వాక్య ప్రసంగ అంశము చూచుచున్న దేవుడు. మనము ఈ లోకంలో పిల్లల్ని తల్లిదండ్రులు చూస్తూ ఉంటారు. వారికి ఏది అవసరమో కొన్నిసార్లు వారు చెప్పక ముందే ఆ యొక్క అవసరతలను వారు ఆ యొక్క తల్లిదండ్రులు తీరుస్తూ ఉంటారు. నాకు ఇది కావాలి, అది కావాలి, ఈ యొక్క సమయానికి అది కావాలి. కొన్నిసార్లు అడిగినప్పుడు జరుగుతాయి వాళ్ళ యొక్క సహాయము. కానీ కొన్నిసార్లు వారికి ఏమి కావాలో, ఏది కావాలో, ఏ సమయానికి, ఏ వయసుకు ఏది కావాలో అడగక ముందే ఆ యొక్క తల్లిదండ్రులు సమస్తాన్ని సమకూరుస్తారు. కొంత వృద్ధాప్యం వచ్చిన తర్వాత వారి పనులు వారు చేసుకోలేకపోవడం వల్ల కొంతమంది సహాయకులను పెట్టుకుంటారు. వారు కూడా వారి 24 గంటలు వారిని చూస్తూ ఉంటారు. చూస్తూ ఉన్నప్పుడు వారికి ఏం అవసరం, ఈ టైంకి ఈ ఆహారం కావాలి, ఈ టైంకి ఈ యొక్క టాబ్లెట్ ఇవ్వాలి, ఈ టైంకి ఇంకా వారి పని ఏంటంటే పూర్తిగా కూడా వారి మీదే ఉంటుంది ఆరాధ్యాస కదా. వారిని చూస్తూ ఉంటారు అని చెప్తారు. మన దేవుడు కూడా నిన్ను నన్ను చూస్తున్నారంట. ఆ నిన్ను నన్ను చూస్తున్నప్పుడు దేవుడు మన యొక్క కష్టాన్ని చూస్తున్నారు, మన యొక్క బాధను చూస్తున్నారు. నువ్వు ఎవరికి చెప్పుకోలేకుండా నువ్వు హృదయంలో బాధపడుతున్న బాధను దేవుడు చూస్తా ఉన్నాడు. అంత గొప్ప దేవుడు మన దేవుడు. మన దేవుడు ఎటువంటి వాడో తెలుసా? ఇర్మియా 10వ అధ్యాయము 10వ వచనం. ఇర్మియా 10వ అధ్యాయము 10వ వచనం. యెహోవాయే నిజమైన దేవుడు, ఆయనే జీవము గల దేవుడు, సదాకాలము ఆయనే రాజు. యెహోవాయే నిజమైన దేవుడు, ఆయనే జీవము గల దేవుడు, సదాకాలము ఆయనే రాజు కదా. మన దేవుడు జీవము గల దేవుడు. ఆయన మాట్లాడతాడు, చూస్తాడు, మన యొక్క బాధను తీరుస్తాడు. ఆయన జీవము గల దేవుడు కదా. ఆ జీవము గల దేవుడు నీతో నాతో చెప్తున్న మాట ఏంటో తెలుసా? అయ్యో, నేను ఈ ఇబ్బంది గుండా వెళ్తున్నానే, నేను ఈ యొక్క బాధ గుండా నేను వెళ్తున్నానే, ఈ యొక్క సమస్య గుండా నేను వెళ్తున్నానే, ఈ యొక్క కన్నీరు గుండా నేను వెళ్తున్నానే, ఎవ్వరికి చెప్పుకోలేని స్థితి గుండా నేను వెళ్తున్నానే అని నువ్వు అనుకుంటున్నావు. నా బాధను ఎవరు చూస్తారు, నా కన్నీటిని ఎవరు చూస్తారు, నేను ఇంకా ఈ స్థితిలోనే నా జీవితాన్ని ముగిస్తానా అని అనుకుంటున్న నీతో నాతో దేవుడు చెప్తున్నారు,
ఏమంటే నేను నిన్ను చూస్తున్నాను. దేవుడు మనల్ని చూస్తా ఉన్నారు. నిన్ను నన్ను దేవుడు చూస్తా ఉన్నారు. ఈ రోజు వాక్య ప్రసంగ అంశము చూచుచున్న దేవుడు. ఈ లోకంలో కొంతమంది అవసరతలో ఉన్న వారిని చూస్తారు, వ్యాధితో ఉన్న వారిని చూస్తారు, బాగలేని వారిని చూస్తారు. ఏదన్నా సహాయం, వారి సహాయం కొంతవరకే చేయగలరేమో, కొన్నిసార్లు వారు కూడా సహాయం చేయలేని స్థితిలో ఉన్నారేమో కొంతమంది. కానీ మన దేవుడు, మన చూచుచున్న దేవుడు ఏం చేస్తాడో తెలుసా? ఆయన తప్పకుండా మనల్ని ఆశీర్వదిస్తాడు, మనల్ని కన్నీటిని తీసివేస్తాడు. ఆ హృదయంలో కొన్ని నెలలు, సంవత్సరాల నుంచి నువ్వు పడుతున్న బాధను వేర్లతో సహా దేవుడు తీసివేస్తాడు కదా. అంత గొప్ప దేవుణ్ణి నువ్వు నేను కలిగి ఉన్నాం. అసలు చూచుచున్న దేవుడు ఎటువంటి పరిస్థితుల్లో తన యొక్క బిడ్డల్ని చూసి వారిని బయటకు తెచ్చారో 3 విషయాలలో ఈ రోజు మనం నేర్చుకుందాం. మన యొక్క వాక్య ప్రసంగ అంశం చూచుచున్న దేవుడు. మన యొక్క వాక్య ప్రసంగ అంశము చూచుచున్న దేవుడు. మొట్టమొదటిగా, దిక్కు తోచని స్థితిలో ఉన్నావా కదా? దిక్కు తోచని స్థితిలో ఉన్నావా? ఇంకా నాకు దిక్కెవ్వరు లేరు, వాళ్ళ మీద ఆధారపడ్డాను ఇన్ని రోజులు, వాళ్ళేదో చేస్తారు, వాళ్ళేదో నాకు సాయం చేస్తారు, వాళ్ళు నాకు ఉన్నారు, నాకు ఏ బాధ లేదు, ఏ కష్టం రాదు, ఏది లోటు ఉండదు అని అనుకున్నావు. కానీ వాళ్ళ సహాయం కూడా ఆగిపోయింది, వాళ్ళు కూడా దూరం అయిపోయారు, వాళ్ళు కూడా గతించిపోయారు. ఇంకా నా దిక్కులేని స్థితి అనే ఆ స్థితిలో ఉన్నావా? హాగరు ఆదికాండము 16వ అధ్యాయములో సారాకి పిల్లలు లేకపోవడం వల్ల హాగరుని భార్యగా అబ్రహాముకి ఇస్తుంది. హాగరు గర్భవతి అయినప్పుడు ఆ హాగరు దృష్టికి సారా నీచమైనదిగా కనిపిస్తుంది. అప్పుడు సారా, నీకు నాకు దేవుడు న్యాయం తీర్చాలని చెప్పి వెంటనే తనని చాలా బాధ పెడుతుంది. హాగర్ని బాధ పెట్టినప్పుడు ఆ యొక్క సారా దగ్గర హాగరు ఉండలేక పారిపోతుంది. పారిపోయినప్పుడు దేవుడు వదిలేశాడా? అక్కడ దిక్కుతోచని స్థితి. ఆల్రెడీ తను గర్భవతిగా ఉంది, ఎక్కడికి వెళ్తుందో తెలియదు, తన సహాయం ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు, తన తర్వాత రేపు పరిస్థితి ఏంటి, ఇంకా తర్వాత ఇంకొక 2-3 గంటల తర్వాత తన పరిస్థితి ఏంటి తనకి తెలియదు. దిక్కుతోచని స్థితిలో తను వెళ్ళిపోతా ఉంది హాగరు. అప్పుడు వెళ్ళిపోతా ఉన్నప్పుడు ఏం జరిగిందో తెలుసా? ఆదికాండము 16వ అధ్యాయము 6-7 వచనాలు. ఆదికాండము 16వ అధ్యాయము 6-7 వచనాలు చూసినట్లయితే, అందుకు అబ్రాము, ఇదిగో నీ దాసి నీ చేతిలో ఉన్నది, నీ మనస్సుకు వచ్చినట్లు దాన్ని చేయమని సారాతో చెప్పాను. సారాయి దాన్ని శ్రమ పెట్టినందున ఆమె యొద్ద నుండి అది పారిపోగా, యెహోవా దూత అరణ్యములో నీటి బుగ్గ యొద్ద, అనగా షూరు మార్గంలో బుగ్గ యొద్ద ఆమెను కనుగొని. పారిపోయింది హాగరు. సారాని పెట్టే బాధను భరించలేక అరణ్యంలో దేవుని దూత హాగర్ని కనుగొనిదంట. అక్కడ అరణ్యంలో దిక్కు తోచని స్థితిలో ఎవరున్నారండి? హాగరుంది. ఆ హాగరు దిక్కు తోచని స్థితిలో ఉన్నప్పుడు దేవుని దూత హాగర్ని చూసి కనుక్కుందంట. ఇక్కడున్నావా అని కనుక్కుంటారు చూడండి. ఇక్కడుందా అక్కడుందా అని ఎక్కడ కనిపెడతారు. అట్లాగా హాగర్ను దేవుని దూత కనుగొనిందంట. ఆ కనుగొని చూచి వదిలేసిందా? ఆశీర్వదించింది, లేవనెత్తింది, కన్నీటిని తుడిచారు. దేవుడు కన్నీటిని తుడిచాడు, బాధను తీసివేశాడు కదా. నువ్వు కూడా దిక్కు తోచని స్థితిలో ఉన్నావా? అయ్యో, ఇంకా నా పరిస్థితి ఏంటి, నా స్థితి ఏంటి, ఇంకా నేను నా జీవితం ఇంతే ముగించబడుతుందేమో, ఇంతే నా కన్నీరు, నా బాధ, నా దుఃఖం అంతా ఇంకా ఇంతేనేమో అని నువ్వు అనుకుంటున్నావేమో. దేవుడు మనతో చెప్తున్న మాట ఏంటో తెలుసా? ఏమిటంటే, నువ్వు దిక్కు తోచని స్థితిలో ఉన్నా, ఎలా అయితే హాగరును దేవుని దూత కనుగొనిందో, వెతుక్కుంటూ వచ్చి కనిపెట్టిందో, అలాగే దేవుడు కూడా నిన్ను కనుగొనాలని చూస్తున్నాడు. నిన్ను చూస్తా ఉన్నాడు. ఎందుకో తెలుసా? నిన్ను లేవనెత్తాలని, నిన్ను నిలబెట్టాలని, నిన్ను బ్రతికించాలని దేవుడు మనతోనే మాట్లాడుతున్నారు. ఆ యొక్క ఫస్ట్ పాయింట్ లో చూస్తే, కష్టమైన దేవుడు చెప్పింది చేస్తే ఆశీర్వాదం. ఆ యొక్క దిక్కు తోచని స్థితిలో ఉంది హాగరు. ఆ యొక్క సారా పెట్టే కష్టాన్ని భరించలేక ఆ యొక్క
అబ్రహాము సారా ఇంటి నుంచి హాగరు పారిపోయింది. ఆ పారిపోయిన తరువాత అరణ్యంలో దిక్కు తోచని స్థితిలో ఉంది. అక్కడ దిక్కు తోచని స్థితిలో దూత కనుగొనిన తర్వాత దూత హాగర్ను ఒక ప్రశ్న వేస్తుంది. ఆదికాండము 16వ అధ్యాయము 8-9 వచనాలు. సారాయి దాసి అయిన హాగరు, ఎక్కడి నుండి వచ్చితివి, ఎక్కడికి వెళ్ళుచున్నావని అడిగినందుకు అది, నా యజమానురాలైన సారా యొద్ద నుండి పారిపోచున్నాను. అప్పుడు యెహోవా దూత, నీ యజమానురాలి యొద్దకు తిరిగి వెళ్ళి ఆమె చేతి క్రింద అణిగి ఉండమని దానితో చెప్పాను కదా. ఆ బాధ భరించలేక అరణ్యం వరకు పారిపోయింది హాగరు. కానీ దేవుడు ఏం చెప్తున్నారు, నువ్వు మళ్ళీ అక్కడికి వెళ్ళు, నువ్వు మళ్ళీ అక్కడికే వెళ్ళి నీ యొక్క యజమానురాలైన సారా చేతి కింద అణిగి మణిగి ఉండు. ఆ విషయం చాలా కష్టమైపోయింది కదా హాగరికి. అయ్యో, నేను ఇంకా ఈ బాధను భరించలేను, నన్ను చాలా బాధ పెడుతుంది సారా అని చెప్పి పరిగెత్తింది. అరణ్యంలోనికి చెప్పకుండా వెళ్ళిపోయింది హాగరు. కానీ దేవుని దూత అక్కడ చెప్తుంది, నువ్వు మళ్ళీ అక్కడికే రావాలి, నువ్వు మళ్ళీ ఇక్కడే ఉండాలి. చాలా కష్టమైంది హాగరుకి. కానీ ఆ కష్టమైన దానిని, కష్టమైన కూడా దేవుడు చెప్పారు కాబట్టి చేసింది. ఆ బిడ్డ పుట్టి 14 సంవత్సరాలు వచ్చే వరకు మరలా సారా అబ్రహాము దగ్గరే హాగరు ఉన్నట్లుగా మనం బైబిల్లో చూస్తాం కదా. లేకపోతే ఆ చిన్న వయసులో వారిద్దరిని ఎవరు పోషించేవాళ్ళు? అంత చిన్నగా ఉన్నప్పుడు, ఒక దిక్కుతోచని స్థితిలో ఉన్నప్పుడు ఎవరు వారిద్దరిని పోషించేవాళ్ళు? ఎవరు వారిని ఆదరించేవాళ్ళు? ఎవరు వారిని కాపాడేవాళ్ళు కదా. దేవుడు చెప్పాడు, హాగరు నువ్వు మళ్ళీ అక్కడికే వెళ్ళాలి. కష్టం అనిపించింది, కానీ మళ్ళీ అక్కడికే వెళ్ళింది. బిడ్డ కలిగారు, ఇష్మాయిలు పుట్టారు. 14 సంవత్సరాల వరకు అబ్రహాము సారా దగ్గరే హాగరు ఉన్నట్లుగా మనం బైబిల్లో చూస్తాం. కొన్నిసార్లు దేవుడు మనం ఏదైతే వద్దు, కాదు, నేను చేయలేను, నా వల్ల కాదు అని అనుకుంటావో దేవుడు మరలా 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 నీకు నాకు అదే చెప్తాడు. కష్టం అనిపిస్తుంది, నువ్వు దాన్ని చేస్తావా, దానిలోనే నా ఆశీర్వాదం ఉంది అని ఆ గొప్ప దేవాది దేవుడు నీతో నాతో ఈరోజు మాట్లాడుతున్నారు కదా. ఆ గొప్ప ఆశీర్వాదం, నీ యొక్క ఆశీర్వాదం, నా యొక్క ఆశీర్వాదం, ఆ కష్టమైన ఏదైతే నువ్వు కష్టంగా ఉంది అనుకుంటున్నావో దానిలోనే ఉంది అని ఆ గొప్ప దేవాది దేవుడు మనతో చెప్తా ఉన్నారు. ఆ ఫస్ట్ పాయింట్ లో బి చూసినట్లయితే, నీ దిక్కు తోచని స్థితిలో దేవుని వాగ్దానమే ఆస్తి. నా దిక్కు తోచని స్థితిలో దేవుని వాగ్దానమే మన ఆస్తి కదా. అక్కడ హాగరు దిక్కుతోచని స్థితిలో సారాకి భయపడి, పెట్టే శ్రమలకు భయపడి అరణ్యానికి పారిపోయింది. దేవుడేం చెప్తున్నాడు, మరలా వెళ్ళిపో అని చెప్తున్నాడు. చెప్పిన తర్వాత ఏం చెప్పారో తెలుసా? ఒక వాగ్దానాన్ని ఇచ్చారు. ఆదికాండము 16వ అధ్యాయము 10, 11, 12 వచనాలు. మరియు యెహోవా దూత, నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపజేసెదను, అది లెక్కింప వీలు లేనంత విస్తారమవునని దానితో చెప్పాను. మరియు యెహోవా దూత, ఇదిగో యెహోవా నీ మొర వినెను, నీవు గర్భవతి అయి ఉన్నావు, నీవు కుమారుని కని అతనికి ఇష్మాయేలు అనే పేరు పెట్టుదువు. అతడు అడవి గాడిద వంటి మనుష్యుడు, అతని చెయ్యి అందరి చేతులు అతనికి విరోధంగా ఉండును, అతడు తన సహోదరులందరి ఎదుట నివసించునని దానితో చెప్పగా, దేవుడు చెప్తున్నాడు, నువ్వు మళ్ళీ అక్కడికి వెళ్ళిపో. కానీ ఆ వెళ్ళడానికి ఒక నిరీక్షణను దేవుడు ఇచ్చాడు, ఒక వాగ్దానాన్ని ఇచ్చాడు. నీ కుమారుడు లెక్కింప వీలు లేనంత విస్తారంగా అవుతాడు, నీ సంతానం నిశ్చయంగా లెక్కింపలేనంత విస్తారంగా అవుతారు అని చెప్పినప్పుడు అదే ఒక ఆస్తిగా తీసుకొని సంతోషంగా, కష్టమైనా కూడా మరలా సారా దగ్గరికి వెళ్ళింది కదా. మన యొక్క బాధలో, మన యొక్క కష్టాలలో, మన యొక్క దిక్కు తోచని స్థితిలో మనము దేవుడి దగ్గర నుంచి వాగ్దానాన్ని చాలా పొందుకుంటాం. చాలా మంది పాస్టర్ గారుల ద్వారా నువ్వు వాగ్దానాన్ని పొందుకుంటావు. నువ్వు దేవుడు తప్పకుండా నిన్ను నిలబెడతాడు, నిన్ను లేవనెత్తుతాడు, నిన్ను స్వస్థపరుస్తాడు అన్న వాగ్దానాన్ని నువ్వు పొందుకుంటావు. ఆ వాగ్దానాన్ని ఆ బాధల్లో, కష్టాలలో నేను నమ్మాలి. ఆ బాధల్లో, కష్టాలలో అది దేవుడిచ్చిన ఆస్తిగా, ఆ ఆస్తి నా పేరు మీద దేవుడు రాసేశాడు, అది నేను పొందుకోవడమే అన్న ధీమాతో నేను ఉండాలి, అన్న
ధైర్యంతో నువ్వు నేను ఉండాలి. ఆ వాగ్దానం, ఆ దిక్కుతోచని స్థితిలో అరణ్యంలో ఉన్నాను నేను అని ఆగర్ అనుకుంది. కానీ దేవుడు ఒక వాగ్దానం ఇచ్చినప్పుడు ఆ వాగ్దానం ధైర్యంతో కష్టమైన కూడా మళ్ళీ సారా దగ్గరికి వెళ్ళిపోయింది, మళ్ళీ సారాయి దగ్గరికి వెళ్ళిపోయింది కదా. మనము కూడా ధైర్యం తెచ్చుకోవాలి. నా బాధల్లో దేవుడు వాగ్దానం ఇస్తున్నాడా, ఆ వాగ్దానం ఇస్తున్నప్పుడు నువ్వే అది ఒక ఆస్తిగా భావించి దేవుడు తప్పక నెరవేర్చగల సమర్థుడని నువ్వు నేను నమ్మాలి. ఆ ఫస్ట్ పాయింట్ లో సి చూసినట్లయితే, చూచుచున్న దేవుడని నీ జీవితంలో నిరూపిస్తాడు కదా. దేవుడు నా బాధను చూస్తున్నాడా, నా కష్టాన్ని చూస్తున్నాడా, అయ్యో నా స్థితి ఏంటి, నాకు ఎవరు సాయం చేస్తారు, నేను ఎలా ఉంటాను, నేను ఎలా నిలబెడతాను అని నువ్వు అనుకుంటున్నావేమో. కానీ నీ నోటి నుండే నా దేవుడు నన్ను చూసుకుంటున్నాడు, నా దేవుడు నన్ను నిలబెడుతున్నాడు, నా దేవుడు నన్ను పోషిస్తున్నాడు అన్న సాక్ష్యాన్ని దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. హాగరు సారాయికి భయపడిపోయి పారిపోయింది అరణ్యంలోనికి. అక్కడ దేవుని దూత ప్రత్యక్షమై, నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు, ఎందుకు వెళ్తున్నావు, దేవుడు నీకు సంతానాన్ని విస్తరింపజేస్తాడు, లెక్కింపలేనంతగా విస్తారంగా ఆశీర్వదిస్తాడని చెప్పినప్పుడు సారా ఏం చేసిందో తెలుసా? అక్కడ ఒక మాట అంటుంది, ఆదికాండము 16వ అధ్యాయము 13-14 వచనాలు. అది చూచుచున్న దేవుడవు నీవే అని అను పేరు తనతో మాట్లాడిన యెహోవాకు పెట్టెను. ఏలయనగా నన్ను చూచిన వానిని నేను ఇక్కడ చూచితిని కదా అని అనుకొనెను. నన్ను చూచిన దేవుణ్ణి నేను ఇక్కడ చూశాను కదా. నేను భయంతో, బాధతో, కన్నీటితో, దిక్కు లేకుండా అరణ్యంలో పారిపోతుంటే నన్ను దేవుడు చూశాడు, ఆయనని నేను ఇక్కడ చూశాను కదా అని ఆ పేరు పెట్టిందంట కదా. మనకి కూడా దిక్కులేని స్థితిలో, అవసరతలో, ఏంటి నా పరిస్థితి, ఎవరు నా ఆధారం, ఎవరు నన్ను పట్టించుకుంటారు, ఎవరు నన్ను నిలబెడతారు, మన ద్వారానే దేవుడు సాక్ష్యం ఇస్తాడు. నా దేవుడు నాకు సహాయం చేశాడు, నా దేవుడు సమస్తాన్ని నాకు అనుగ్రహించాడు, నా దేవుడు నన్ను నిలబెడుతున్నాడు అన్న గొప్ప సాక్ష్యాన్ని దేవుడు మన ద్వారా పలికిస్తాడు. ఆ ఫస్ట్ పాయింట్ లో డి చూస్తే, ఎటువంటి పరిస్థితి అయినా వాగ్దాన నెరవేర్పు నీ జీవితంలో చూస్తావు. ఇది నమ్ముతున్నావా? ఎటువంటి పరిస్థితి ఎదురైనా వాగ్దాన నెరవేర్పుని నా జీవితంలో మనం చూస్తాం. ఆగరు భయంతో సారాయికి భయపడి వెళ్ళిపోయింది. అక్కడ దేవుడు అరణ్యంలో వాగ్దానం ఇచ్చాడు, నీ సంతానాన్ని నేను ఇసుక రేణువులంత విస్తారంగా చేస్తాను, లెక్కింపలేనంత విస్తారంగా నేను చేస్తాను అని చెప్పినప్పుడు, మరలా వెళ్ళిపో, సారా దగ్గరికి వెళ్ళిపో అని చెప్పినప్పుడు వెళ్ళిపోయింది. కానీ 14 సంవత్సరాల తరువాత మరలా ఇస్సాకు పుట్టిన తరువాత, అక్కడ పండుగ, ఆ ఇస్సాకు పుట్టిన తరువాత అక్కడ ఆ ఇస్సాకును చూచి ఇస్మాయేలు పరిహాసం ఆడడం బట్టి సారాయి కోపపడి, నువ్వు ఈ దాసిని వెళ్ళగొట్టు, తీసుకెళ్ళిపో, పంపించని చెప్పినప్పుడు దేవుడు మరలా ఆ యొక్క అబ్రహాము భయపడ్డాడు. కానీ నేను వాగ్దానాన్ని నెరవేరుస్తానన్నప్పుడు వాళ్ళిద్దరూ కూడా అరణ్యంలోనికి వెళ్ళిపోతారు. బయర్షబా అనే అరణ్యంలోనికి వెళ్ళిపోతాడు. అక్కడ దేవుడు వదిలేశాడా? అక్కడ దేవుడు అయ్యో ఇంకా నా దగ్గర తీసుకొచ్చిన వాటర్ అయిపోయాయి, ఇంకా నేను ఆ యొక్క చిన్న బాబు యొక్క ఆ యొక్క చావును నేను చూడలేను అని ఆ యొక్క ఆగరు దూరంగా ఉంది. కానీ దేవుని దూత మరలా మాట్లాడింది. ఎక్కడైతే 16 సంవత్సరాల క్రితం వాగ్దానం ఇచ్చిన దేవుని దూత, మరలా 14 సంవత్సరాల క్రితం వాగ్దానం ఇచ్చిన దేవుని దూత, దేవుడు ఆ వాగ్దానాన్ని నెరవేరుస్తా ఉన్నారు కదా. ఏ స్థితిలో అయినా, అయ్యో అప్పుడు వాగ్దానం ఇచ్చాడు దేవుడు, నేను ఇక్కడ ఉంటున్నాను, నేను ఇక్కడే జరుగుతుందేమో, కానీ ఒక భయంకరమైన పరిస్థితి వచ్చింది, సారా వెళ్ళగొట్టింది వారిని. కానీ దేవుడు మరలా ఆ యొక్క బెర్షెబా అడవిలో ఆ యొక్క వాగ్దానాన్ని నెరవేరుస్తున్నారు. ఆదికాండము 21వ అధ్యాయము 18, 17, 19 వచనాలు. దేవుడు ఆ చిన్నవాని మొరని వినెను. అప్పుడు దేవుని దూత ఆకాశం నుండి హాగరును పిలిచి, హాగరు నీకేం వచ్చినది, భయపడకుము, ఆ చిన్నవాడున్న చోట దేవుడు వాని స్వరము విని ఉన్నాడు, నీవు లేచి ఆ చిన్నవాణిని లేవనెత్తి నీ చేతి పట్టుకొను, వాని గొప్ప జనముగా చేసేదనని ఆమెతో చెప్పెను. ఇదే వాగ్దానం ఎప్పుడు ఇచ్చారు దేవుడు? బిడ్డ పుట్టక ముందే, గర్భవతిగా ఉన్నప్పుడే, వెళ్ళిపోతా ఉన్నప్పుడే దేవుడు 14 సంవత్సరాల క్రితం ఇచ్చాడు. ఆ స్థితి మరలా దిక్కుతోచని స్థితిలో దేవుడు మరలా లేవనెత్తాడు కదా. ఏ స్థితిలో అయినా
మన దేవుడు మనకిచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చగల సమర్థుడు. మన యొక్క వాక్య ప్రసంగ అంశం చూచుచున్న దేవుడు. మొట్టమొదటిగా దిక్కు తోచని స్థితిలో ఉన్నావా? రెండవదిగా చూచుచున్న దేవుడు నీ కోసం పని చేస్తున్నారు. ఈ విషయాన్ని నువ్వు నమ్ముతున్నావా? చూచుచున్న దేవుడు నీ కోసం నా కోసం పని చేస్తా ఉన్నారు. ఇశ్రాయేల్ ప్రజలు మొరపెడతా ఉన్నారు. నిర్గమాకాండము 2వ అధ్యాయము 23, 24, 25 వచనాలు. అలాగున అనేక దినములు జరిగిన మీదట ఇశ్రాయేల్ రాజు చనిపోయాను. ఇశ్రాయేలు తాము చేయుచున్న వెట్టి ఐగుప్తు రాజు చనిపోయాను. ఇశ్రాయేలు తాము చేయుచున్న వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడుచుచు మొరపెట్టుచుండగా తమ వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొర దేవుని యొద్దకు చేరెను. కాగా దేవుడు వారి మూలుగను విని అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో తాను చేసిన నిబంధనను జ్ఞాపకము చేసుకొనెను. దేవుడు ఇశ్రాయేలును చూచెను. దేవుడు వారి యందు లక్ష్యం ఉంచెను. వారు మొరపెడుతున్నారు, ప్రభా ఈ వెట్టి చాకిరి చేయలేకపోతున్నామయ్యా, ఐగుప్తులో ఉన్న ప్రజలు మమ్మల్ని ఇంత భయంకరంగా మమ్మల్ని బానిసలుగా చూస్తూ మాతో పనులు చేయించుకుంటున్నారయ్యా, ఈ వెట్టి చాకరి గురించి వారు మొరపెట్టినప్పుడు దేవుడు విన్నాడు. వెంటనే సమాధానం ఇచ్చాడా? ఇది ఐగుప్తులో వీళ్ళు మొరపెడుతున్నారు, ఎక్కడో మిద్యాను దేశంలో ఉన్న మోషేను దేవుడు సిద్ధపరుస్తున్నాడు. మోషే ఇక్కడికి వచ్చిన వరకు, మోషే ఐగుప్తు వరకు వచ్చే వరకు వారు దేవుడు మా మొర విన్నారని వారికి తెలియదు. దేవుడు మా కోసం మోషేని సిద్ధపరిచి మిద్యాను దేశంలో మా కోసం తీసుకొస్తున్నారని వారికి తెలియదు. మిద్యాను దేశానికిలో ఉన్న మోషేతో దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. 3వ అధ్యాయము 5, 6, 7, 8 వచనాలు. 3వ అధ్యాయము 6. మరియు ఆయన, నేను నీ తండ్రి దేవుడను, అబ్రహాము, ఇస్సాకు, యాకోబు దేవుడని చెప్పగా మోషే తన ముఖము కప్పుకొని దేవుడు వైపు చూడవెరచెను. మరియు యెహోవా ఇట్లనెను, నేను ఐగుప్తుల్లో ఉన్న నా ప్రజల బాధను నిశ్చయంగా చూచితిని. పనులలో తమను కష్టపెట్టిన వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని. వారు దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి. చూసారా, ఎక్కడో వాళ్ళు ఐగుప్తులో బాధపడతా ఉన్నారు. ప్రభా మాకు ఈ వెట్టి చాకిరి ఏంటయ్యా? మిద్యాను దేశంలో దేవుడు మోషేతో మాట్లాడుతా ఉన్నారు. చూసారా, వారికి తెలియకుండా వీరి సమస్య గురించి దేవుడు పని చేస్తా ఉన్నారు. నా జీవితంలో అనేకమైన విషయాలలో దేవుడు పని చేస్తా ఉన్నారా? దేవుడు తెలియకుండా నువ్వు మొరపెడుతున్నావు, నాకు సమాధానం దొరకట్లేదే. మోషే ఇక్కడికి వచ్చే వరకు, ఐగుప్తు నుంచి మిద్యాను దేశం నుంచి ఐగుప్తుకు వచ్చే వరకు వారికి ఎవ్వరికీ తెలియదు దేవుడు మా మొర వింటున్నాడు అని. కానీ మనము కూడా ప్రార్థన చేస్తున్నాం, అయ్యో నా సమస్యను దేవుడు వింటున్నాడా? దేవుడు సహాయం చేస్తున్నాడా? అసలు ఆ సమస్య దేవుడికి అర్థమవుతుందా? నాకు ఆ సమస్యకు పరిష్కారం దేవుడు ఇస్తాడా అన్న ప్రశ్నతో ఉన్నావేమో. దేవుడు నీ కోసం నా కోసం పని చేస్తా ఉన్నారు, నీ కోసం నా కోసం పని చేస్తా ఉన్నారు. సెకండ్ పాయింట్ లో చూస్తే, ప్రార్థిస్తున్నా కానీ నా స్థితి ఇంకా దీనస్థితి అయిపోయింది అని అనుకుంటున్నావు. నేను ప్రార్థిస్తున్నా కానీ ఇంకా నేను దేని గురించి అయితే ప్రార్థిస్తున్నానో అది ఇంకా దీనంగా అయిపోయింది. ఇశ్రాయేల్ ప్రజలు మొరపెడుతున్నారు, ప్రభా ఈ వెట్టి చాకరి నుంచి మాకు విముక్తి దయచేయి ప్రభా. దేవుడు మోషేని పంపించాడు. మోషే వెళ్ళి ఫరోతో మాట్లాడినందుకు వారి యొక్క పనులు ఇంకా ఎక్కువైపోయినాయి. మీరు వెళ్ళి మీ దేవుణ్ణి ఆరాధిస్తారా అని చెప్పి ఫరో, నేను ఇంకా గడ్డి ఇవ్వను, ఇటుకలు ఇవ్వను, కానీ మీరు ఏ రోజుకి కావాల్సింది ఆ రోజు అన్ని చేసేయాలి, ఆ యొక్క పని పూర్తి చేసి చూపించాలి అని వారి యొక్క స్థితి ఇంకా దీన దిశలోకి అయిపోయింది. ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి, మనము ఏదైనా ప్రార్థిస్తున్నప్పుడు, ఏదైనా మన జీవితంలో ప్రార్థిస్తున్నప్పుడు, ఒక విషయం గురించి ప్రార్థిస్తున్నప్పుడు అది ఇంకా లేట్ అవ్వడమో, అది ఇంకా దీన స్థితిలోకి వెళ్ళిపోవడమో చూస్తే ఆ పరిస్థితిని చూసినప్పుడు మనం ధైర్యం తెచ్చుకోవాలి. ఎందుకో తెలుసా, మన దేవుడు దానిని వేరులతో సహా తీసేయడానికి సిద్ధపరుస్తున్నాడు. కాబట్టి అది ఇంకా దీన స్థితిలోకి వెళ్ళిపోతుంది, అది ఇంకా దీన స్థితిలోకి, ఘోరమైన స్థితిలోకి లేట్ అవుతూ ఇంకా వేచి ఉండే సమయానికి వెళ్ళిపోతుంది. ఆ వేరులతో సహా సమస్యను తీసివేస్తున్నాడు. కాబట్టి మనము ధైర్యం తెచ్చుకోవాలి. అయ్యో నేను ప్రార్థిస్తున్నానే, ఆ సమస్య గుండా ఇంకా దీన స్థితిలోనికి వెళ్ళిపోతున్నానే అని నేను అనుకుంటున్నావా? దేవుడు మనతోనే మాట్లాడుతున్నారు. ఆ సెకండ్ పాయింట్ లో బి చూసినట్లయితే, చూచుచున్న దేవుడు నిన్ను కాపాడతారు. ఆ ఐగుప్తులో నుంచి ఐగుప్తులు ఆ యొక్క ఫరోకి బుద్ధి చెప్పడం కోసం దేవుడు 10 తెగుల్ని పంపించారు కదా. ఆ
వాళ్ళు ఎక్కడున్నారు? ఇశ్రాయేల్ ప్రజలందరూ వారు కూడా ఐగుప్తు ప్రాంతంలో ఉన్నారు. వారు ఎక్కడున్నారు? గోషే అనే ప్రాంతంలో ఉన్నారు. ఐగుప్తులోనే ఉన్నారు వారు. ఒక గోషే అనే ప్రాంతంలో వాళ్ళందరూ ఉన్నారు. కానీ ఐగుప్తు ప్రజలకు మాత్రం ఆ తెగులు వస్తుంది. కానీ ఎక్కడైతే ఇశ్రాయేల్ ప్రజలు గోషేను అన్న ప్రాంతానికి మాత్రం వారికి తెగులు రావట్లా. చూసారా దేవుడు ఏ విధంగా వాళ్ళని కాపాడుతున్నారు, దేవుడు ఏ విధంగా వాళ్ళని నిలబెడుతున్నారో అర్థమవుతుందా? దేవుడు నిన్ను నన్ను కూడా అక్కడ జరుగుతుంది, బాధ కలుగుతుంది. ఆ ఇంట్లోనే ఎంతో మంది కన్నీరు గార్చారు, బాధ ఏదో జరుగుతుంది. కానీ నీకు మాత్రం నిన్ను మాత్రం దేవుడు కాపాడుతున్నాడు. నిన్ను మాత్రం ఆ వచ్చే శాలరీ చాలా మందికి లోకస్తులకి సరిపోవట్లా, కానీ నీకు మాత్రం సరిపోయేటట్లు దేవుడు చేస్తున్నాడు. ప్రతి ఒక్క అవసరతను దేవుడు తీరుస్తున్నాడు. ఎందుకో తెలుసా? చూచుచున్న దేవుడు చూచుచున్న దేవుడే నీకు జ్ఞానం ఇచ్చి దేనికి ఎలా చేయాలో దేవుడే కార్యం జరిగిస్తా ఉన్నాడు. ఆ సెకండ్ పాయింట్ లో సి చూస్తే ఈ వారం మన యొక్క వాక్య ప్రసంగ అంశము చూచుచున్న దేవుడు. మొట్టమొదటిగా మనం చూసాము దిక్కులేని స్థితిలో నువ్వు ఉన్నావా. రెండవదిగా చూచుచున్న దేవుడు నీ కోసం పనిచేస్తున్నాడు. చివరిగా చూస్తే నీ పక్షమున దేవుడు ఉన్నారని ఎందుకు మర్చిపోతున్నావు కదా? నువ్వు నేను ప్రతిసారి కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, దుఃఖం వచ్చినప్పుడు, ఒక లోటు, అనారోగ్యం, ఒక తెలియని పరిస్థితి మన జీవితంలో మన రోజులో మనం ఎదుర్కొంటున్నప్పుడు నాకు తోడుగా దేవుడు ఉన్నాడు కదా. అయ్యో ఒక డబ్బులు ఇచ్చే వ్యక్తి నాకు తోడు లేడే, ఒక మాట చెప్పే వ్యక్తి నాకు తోడు లేడే, నాకు సహాయం చేసే వ్యక్తి నాకు తోడు లేడే అని నువ్వు అటువైపు చూస్తున్నావు. కానీ అన్ని ఇవ్వగలిగిన దేవుడు నా పక్షంగా ఉన్నాడని నువ్వు నేను మర్చిపోతున్నాం. దేవుడు అదే ఈరోజు జ్ఞాపకం చేస్తున్నాడు. నీ స్థితిని, నీ బాధను నేను చూస్తున్నా. చూచుచున్న దేవుడిని నీ పక్షాన ఉన్నాను. ఒక వాక్యాన్ని మనం చదువుదామండి. యెషయా 26వ అధ్యాయము 12వ వచనం. యెహోవా నీవు మాకు సమాధానము స్థిరపరచుదువు, నిజముగా నీవు మా పక్షము నుండి మా పనులన్నిటినీ సఫలపరచుదువు. యెహోవా నీవు మాకు సమాధానము స్థిరపరచుదువు, నిజముగా నీవు మా పక్షము నుండి మా పనులన్నిటినీ సఫలపరచుదువు. ఎంత గొప్ప దేవుడో కదా. చూచుచున్న దేవుడు నీ పక్షాన నా పక్షాన ఉన్నారు. ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, సర్వాధికారి, సర్వశక్తిమంతుడా తండ్రి, గొప్ప కృపా కాపుదల దేవా, నాతో మాట్లాడిన విధానాన్ని బట్టి వందనాలు. నువ్వు చూచుచున్న గొప్ప దేవుడు అయ్యా తండ్రి. ఎవరైతే నీ బిడ్డలైన వారు ఉన్నారో వారి కోసం నువ్వు చూచుచున్న దేవుడు పని చేస్తున్నావు. నువ్వు దిక్కు తోచని స్థితిలో ఉన్న మా జీవితాల్లో నువ్వు చూస్తున్నావయ్యా. కార్యం జరిగిస్తావు దేవా. అంత ధైర్యము, విశ్వాసము, ఆ వాగ్దానాన్ని మేము పొందుకొని నీ కోసం నీ వైపు చూసే గొప్ప భాగ్యాన్ని, అటువంటి ఆత్మీయ స్థితిని మా అందరికీ దయచేయండి. నువ్వు కార్యం జరిగిస్తావు దేవా. నీ కృపతో నింపుతావు దేవా. సహాయమును దయచేయండి తండ్రి. నీ గొప్ప కృప కాపుదల దయచేయండి. ఆశ్చర్యకరుడా, అద్భుతకరుడా, నీ కృపతో నింపండి దేవా. నీ నామాన్ని కనపరచుకోనండి. ఎవరైతే ఈ కార్యక్రమాన్ని చూసి ప్రభా నువ్వు నన్ను చూస్తున్నావయ్యా, నాతో మాట్లాడవయ్యా, నన్ను నిలబెడతావు ప్రభా అని ఎవరైతే ఈ కార్యక్రమాన్ని చూసి ప్రభాని నీ వైపు చేతులు చాస్తున్నారో, కన్నీరు కారుస్తున్నారో, ప్రభా చూచుచున్న దేవుడు అయ్యా, నువ్వు సహాయంను దయచేసి నీ కృపా కాపుదల దయచేసి నీ కృపలో నిలబెట్టండి తండ్రి. గొప్ప కార్యాన్ని జరిగించుకోనండి. నీ నామాన్ని మహిమపరచుకోనండి. సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, నీ కృపా కాపుదల దయచేయండి, వర్ధిల్లింపచేయండి. మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి వందనాలు. కేవలం నీ నామాన్ని మహిమపరుచుకున్నందుకు వందనాలు. నీ కృపతో నింపినందుకు వందనాలు దేవా. నీ గొప్ప కార్యాన్ని జరిగించి నువ్వే సహాయంతో నింపి ప్రభా ఇంకా నీతో అంటగట్టబడే జీవితాన్ని మా అందరికీ దయచేయండి. నీ కృపతో నింపండి. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. చూశారు కదండి, ఈ యొక్క కార్యక్రమం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే మీ యొక్క స్నేహితులకు, బంధువులకు ఈ కార్యక్రమాన్ని పరిచయం చేయండి. అంతేకాదు నా గురించి, ఈ కార్యక్రమం గురించి ప్రార్థన చేయండి. తప్పక ఎప్పుడు మర్చిపోకుండా ఉండవలసిన విషయం, చూచుచున్న దేవుడు నీ పక్షాన నా పక్షాన ఉన్నారని మనం మర్చిపోకూడదు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.